లకే 401.54 కోట్లు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల వ్యయంలో బాబు సర్కార్ వరల్డ్ రికార్డ్. డిజైన్ల పేరుతో మరోసారి ఆర్కిటెక్ట్ డిజైన్లకు మరోసారి ఒకేసారిగా విచ్చలవిడిగా వ్యయం. ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్గా 2016లో జపాన్ సంస్థ మకీ అసోసియేట్స్ ఎంపిక. కారణాలు చెప్పకుండానే ఆ టెండర్ రద్దు. ఏపీలో పారదర్శకత ఉండదు, అంతా లోపాయకారి ఒప్పందాలేనన్న మకీ చైర్మన్ పుహిమోహో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీశాయన్న నిపుణులు. సచివాలయం హెచ్ఓడి టవర్ల ఆర్కిటెక్ట్ పనులు 2017లో జపనీస్ ప్లానర్కు 112.58 కోట్లకు అప్పగింత. వాటిని రద్దు చేసి 2024లో మళ్ళీ టెండర్లు నిర్వహించినటువంటి బాబు సర్కార్ వాటిని టెండర్లలో 136.88 కోట్లకు దక్కించుకున్న అదే జపనీస్ ప్లానర్స్ లోపాయకారి ఒప్పందానికి ఇదే తార్కాణమన్న నిపుణులు. ఈ వాహనంలో భారీ ఎత్తున ముడుపులు మారాయని చెప్పేసి ఆరోపణలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్స్ అని చెప్పేసి అప్పట్లో 26 కోట్ల రూపాయలకి నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తే హైకోర్టు అక్షింతలు వేసినా కానీ వెనక్కి దగ్గర దాదాపుగా 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేటువంటి సింగపూర్ కన్సార్టియం కంపెనీలకి 52% మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లో 52% సింగపూర్ కంపెనీలకు వాటాలు వస్తున్నాయి. దోచిపెడుతున్నారు అని చెప్పేసి హైకోర్టు మొత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు వెనక్కి దగ్గర ఇప్పుడు ఏకంగా కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ల డిజైన్లకి 401.54 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అడిగితే అమరావతి ద్రోహులు. ఇంత విచ్చలవిడిగా కన్సల్టెంట్లకి డిజైనర్లకి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చంద్రబాబు నాయుడు గారే ఆలోచన చేసుకోవాలి. గుండె మీద అధికారం వచ్చింది, 47,000 కోట్లకు పైగా అప్పులు అమరావతి పేరుతో తీసుకొచ్చారు. ఏదైతే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, ఏడీబీ దగ్గర నుంచి, జపనీస్ బ్యాంక్ దగ్గర నుంచి, టిడ్కో దగ్గర నుంచి ఇలా 47,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి డిజైన్ల పేరుతో ఇలా వెచ్చలవిడిగా కేవలం డిజైన్లకే 100 కోట్ల రూపాయలు తగలేస్తూ ఉన్నారు. అడిగితే మాత్రం ఎవరైనా అమరావతి ద్రోహులైపోతారు, అడిగితే రాజధాని ద్రోహులైపోతారు, అడిగితే రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒకరిని తీసుకొచ్చి తిట్టిస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారు. తప్పిస్తే దోపిడీ మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపే తత్వం మాత్రం కనిపించట్లా. టీడీపీ నేతల రాసలీలలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళతో తరచూ హోటల్కి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రత్యర్థులు నిఘా పెట్టారని తెలిసి అక్కడికి వెళ్ళిన ఓ పోలీస్ అధికారి కరెంట్ ఆపేసి వారిని అక్కడి నుంచి తప్పించేసిన ఆయన ఆధారాలు దొరకకుండా సీసీ ఫుటేజ్ మాయం. నెల్లూరులో రెడ్డి హ్యాండెడ్గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అనుచరుడు. నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అని తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డ్రగ్స్ పార్టీ అని తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు తెలుగు వ్యభిచారుల పార్టీ కూడా మారిపోయినట్టుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఏదైతే సోమిరెడ్డికి నెల్లూరు చిన్న బజార్లో నిన్న ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో దాదాపుగా పోలీసులు చేపట్టినటువంటి తనిఖీలో వెంకటాచలం మండలం నిడుగుండపాలెనికి చెందిన టీడీపీ నేత రేవూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు, అదేవిధంగా రైతు విభాగంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లా ఒక లాడ్జిలో ఒక మహిళతో వ్యభిచారం చేస్తూ రెడ్డి హ్యాండెడ్గా ఏఎస్పీ దీక్షకు దొరికిపోతే ఆయన్ని ముందేమో ఫోటోలో కనిపిస్తాడు, తర్వాత ఆయన అసలు కేసులోనే లేకుండా తప్పించేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళని, కూటమి పార్టీకి చెందిన వాళ్ళు మహిళల్ని ధనమాన ప్రాణాలతో వేధించిన కిరణ్ రాయల్ లాంటి వెధవ ఏ చర్య ఉండదు. ఇక ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే అతను ఒక మహిళని నీచంగా మహిళల్ని వేధించినా సరే ఆ మహిళ బయటకు వచ్చి అయ్యా నాది పరిస్థితి అని చెప్పి వీడియోలతో సహా పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి చీమ చుట్టుకుమన్నట్టుండదు. ఒక ఎంపీ సాక్షాత్తు డ్రగ్స్ తీసుకుంటూ, నాకు తెలుసు భారతదేశంలో మొట్టమొదటి ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రాష్ట్రం పరువు గంగలో పడేస్తే నేషనల్ మీడియా మొత్తం మన మొహాన ఉమ్మేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కనీసం చర్య చేపట్టరు. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు గమ్ముకుంటారా? గంజాయి విక్రయించేవాడు గంజాయి విక్రయిస్తాడు, డ్రగ్స్ విక్రయించేవాడు డ్రగ్స్ విక్రయిస్తారు, అదేవిధంగా మహిళల్ని వేధించేవాడు మహిళల్ని వేధిస్తాడు, వ్యభిచారం చేసేవాడు ఇలాంటి వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏం చేసినా సరే మనల్ని వెనుకేసుకురావడానికి చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మనకున్నాడు అన్న ఒక భరోసాతో మాత్రమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కానీ, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కానీ వెచ్చలవిడిగా రాష్ట్రంలో
మదమెక్కు తిరుగుతా ఉన్నారనడానికి సాక్ష్యమే ఇది. థ్యాంక్ యూ. అప్పులు తెచ్చి అడిగడుగునా దోపి రాజధాని పేరుతో అధిక వడ్డీలకు అప్పులు చేసి బాబు దుబారా హైకోర్టుకి 556 కోట్లు, అసెంబ్లీకి 424.34 కోట్లతో ఎలక్ట్రికల్, అదేవిధంగా హెచ్విఎస్సి, ఫైర్, ప్లంబింగ్, ఈసీఎల్ పనులు. హైకోర్టు నిర్మాణ వ్యయం 1480.69 కోట్లు, అసెంబ్లీ నిర్మాణ ఖర్చు 1149 కోట్లు. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపడుక్కి 10,000 రూపాయలు, హైకోర్టుకి చదరపడుక్కి 7,263 రూపాయలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి మొన్నటికి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే సచివాలయం అని చెప్పేసి జిఏడి టవర్ దగ్గర నుంచి మిగిలిన 4 టవర్లలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొక్కుల్లో ఎలా దోచుకుంటున్నారు, ఎక్సెస్ రేట్లేసి, అధిక ధరలేసి అని చెప్పి మనం చూసుకున్నాం. ఒక్క సచివాలయం బిల్డింగ్తో హైదరాబాద్లో ఉండే 11 సచివాలయాలు కట్టొచ్చు. ఒక్క సచివాలయం బిల్డింగ్తో పార్లమెంటు భవనాలు దాదాపుగా 10 కట్టొచ్చు. సో అలాంటి పరిస్థితి ఉన్నా సరే ఈ మన సచివాలయం పేరుతో దాదాపుగా 7,000 కోట్ల రూపాయలకి సచివాలయం 7,000 కోట్ల రూపాయలుగా అడిగితే రాష్ట్ర ద్రోహులు అంటారు. ఇప్పుడేమో నిజంగా ఎలక్ట్రికల్ ప్లంబింగ్, ఫైర్ అలారం కోసం హైకోర్టుకి 566 కోట్ల. ఏం దుర్మార్గం ఇది? అసెంబ్లీకి 424 కోట్ల, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వైరింగ్ వీటికి, ఫైర్ అలారం వీటికి 400 కోట్లు, 500 కోట్లు ఇక్కడ దోచిపెడుతున్నారు. ఇక సచివాలయం బిల్డింగ్కి అయితే ఏకంగా 2,300 కోట్లు ఇచ్చారు. సో 2,300 కోట్లు అక్కడ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అదేవిధంగా ఫైర్, లిఫ్ట్లు. ఇక్కడ కూడా సేమ్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వైరు, అదేవిధంగా ఫైర్ అలారము, ఇవి కాకుండా ఈఎల్వి, లిఫ్ట్లు. వీటికి ఒక్క భవనానికి 424 కోట్ల రూపాయలు, దాదాపుగా హైకోర్టుకి, అసెంబ్లీకి 423 కోట్ల రూపాయలు. అంటే మనకు ఎక్కడైనా సరే అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందంటే హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాం. మరి అలాంటి హైకోర్టు భవన నిర్మాణంలో అవినీతి జరుగుతూ ఉంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇంకోవైపు దేవాలయం లాంటి అసెంబ్లీ రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూసుకునేలా, రాష్ట్ర సమస్యలు చర్చించేలా, రాష్ట్ర ప్రజల మేలు కోసం మెరుగైన చట్టాలు తీసుకొచ్చేలా చర్చించాల్సినటువంటి అసెంబ్లీ భవన నిర్మాణంలో కూడా అవినీతి జరుగుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి బాబు చంద్రబాబు నాయుడు? ప్రజాధనం ఇలా 47,000 కోట్ల రూపాయలకు పైగా అధిక వడ్డీలకి అప్పు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజల నెత్తిన గుది బండను మోదారు. సో ఆ అప్పునైనా సరే సరిగ్గా మీరు ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ చేస్తున్నారా అంటే ఇలా వెచ్చలవిడిగా అధిక రేట్లకు ధరలేసి ఎంత కమిషన్ రూపంలో దోచుకుంటున్నారో అంత దోచుకుంటున్నారు. అడిగే వాళ్ళని మాత్రం రాజధాని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీరు భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది. భవిష్యత్తులో మీరు మింగిన ప్రతి అవినీతి రూపాయి బయటకు వస్తుంది. చరిత్రలో మీరు చరిత్రహీనుడిగా లిఖించబడ్డం మాత్రం ఖాయం.